నామినేషన్ల పర్వం కొనసాగుతుండడంతో ఇక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు దిశగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కుందూరు రఘువీర్ రెడ్డి మనతో ఉన్నారు. అన్న నమస్తే. మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. ఇక చెప్పండి అన్న, ఎట్లా ఉంది పరిస్థితి ప్రస్తుతం మీకు? ఇప్పుడు అంటే ఒకే కుటుంబం నుంచి కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నటువంటి ఒకే కుటుంబం నుంచి కూడా మీ కుటుంబం నుంచి అంటే జానారెడ్డి గారి హయాం నుంచి కూడా ఇప్పుడు మీ తమ్ముడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి మంచి రెస్పాన్స్ ఉంది. కుటుంబం కంటే కూడా పార్టీ కదా, పార్టీ బలమంగా ఉన్న పార్టీ, ఇక్కడ పునాదులు బలంగా ఉన్న పార్టీ. మొన్నే ఎలక్షన్లలో కూడా భారీ మెజార్టీతో ప్రతి ఒక్క అభ్యర్థి గెలిచిండ్రు, పార్టీ గెలిచింది. కాబట్టి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ 100 రోజుల పాలన ఇవన్నీ చూసి కూడా ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. దాంతో మంచి రెస్పాన్స్ ఉంది ప్రజలలో. సిఎల్పీ నేతగా జానారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఏం సమస్యలు గుర్తించారు ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నటువంటి మేము అప్పుడు మొదలుపెట్టిపోయినటువంటి అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మీకు తెలుసు. ఇప్పుడు అన్నీ ఆగిపోయిన దశలనే ఉన్నాయి. మీకు నల్గొండ అసెంబ్లీలో తీసుకుంటే, బ్రాహ్మణ వెల్లంలో తీసుకోండి, ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల, ఇవన్నీ కూడా ఆగిపోయే ఉన్నాయి. అండ్ మళ్ళా మేము అప్పుడు ఉన్నప్పుడు ఎన్నో 1 లక్షల ఇండ్లు కేటాయించినాం ప్రతి దాంట్లో కూడా. ఇక్కడ ఈ మొత్తం పార్లమెంట్ పరిధిలో కనీసం నియోజకవర్గానికి 1 ఇల్లు కూడా కేటాయించిన పరిస్థితి. ముఖ్యంగా ఉన్నాయి ఈ సాగునీటి ప్రాజెక్టులు, ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులు, ఇళ్ల సమస్య ముఖ్యంగా ఉన్నది ప్రజలకి. ఇక్కడ మీరు సాగర్ నియోజకవర్గం నుంచి మీ కుటుంబం కూడా ప్రాతినిధ్యం వహించింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి ఉందంటూ కూడా ఇక మిగతా రాజకీయ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? కొంచెం మతి లేని ఆరోపణలు కొన్ని వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే, ఒకప్పుడు అంటే ప్రజలు కొంచెం చదువులు ఇవి అజ్ఞానంగా ఉండే, కానీ ఇప్పుడు ప్రజలకు అన్నీ తెలుసు. రాని వర్షాలు కృష్ణాలో 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, అప్పుడు 2004 ముందు ఉండే పరిస్థితి కంటే ఇంకా తక్కువగా నీళ్లు ఉన్న పరిస్థితి వచ్చింది. కానీ అప్పటికంటే ఇంకా ఎక్కువ డిపెండెన్సీ సాగర్ మీద ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రోజు ఒక్క సాగునీటికే వాడుతుండే. ఈరోజు దాని మీద అప్పట్లో ఉన్నా కానీ సాగర్ నీటి మీద హైదరాబాద్ అవసరాలు కూడా ఎక్కువ లేకుండే. ఇప్పుడు హైదరాబాద్ అవసరాలు దాని మీద పెరిగినాయి. ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్కి ప్రతి ఒక్కటి కూడా సాగర్ నుంచి సోర్స్ తీసుకొని చాలా దీని నుంచి చేసినాం. ఇలాంటి పరిస్థితులు అంటే ఈ మతిలేని ఆరోపణలు, పోయిన వర్షాలే పడలేదనే విషయం ఇక్కడ ప్రాంతవాసులకు తెలుసు కదా. ఈ ఆరోపణలు చేయడానికి పనికొస్తే తప్ప ఏమీ ఉండదు. కాబట్టి మీకు తెలిసిన విషయం. కుందూరు రఘువీర్ రెడ్డికే ఓటేయాలని ఈ ప్రాంత ప్రజలు అడిగితే, ఎందుకు ఓటేయాలని అడిగితే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ ముందుగా చూడండి, నన్ను బలపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు చేసిన అంశాలను చూడండి, ఇప్పుడు చేస్తున్న అంశాలను చూడండి, చేయబోయే అంశాలను చూసి నాకు ఓటేయాలని నా మనం. నేను నా పర్సనల్గా నన్ను చూసుకుంటే నేను ఒక యువకుడిని, ఉత్సాహవంతుని. గత 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలందరికీ నేను సుపరిచితుడిని. నేనేంటో తెలుసు, నా మనస్తత్వం ఏంటో తెలుసు. కాబట్టి వ్యక్తిగా తీసుకుంటే అవన్నీ చూడండి, పార్టీ పరంగా చూసి నాకు ఓటే. మీపై పోటీలో ఉన్నటువంటి శానంపూడి సైదిరెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి కావచ్చు, ఇప్పటికే 2-3 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందుతామని వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? పర్లేదండి, ఆల్ ది బెస్ట్. శానంపూడి సైదిరెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి కానీ, ఎవరైనా ఈ పార్టీ నుంచి అయినా గెలవడానికే గెలుస్తామనే ధీమాతోనే పోటీ చేస్తారు. పోటీ చేసే వాళ్ళు ఎవరైనా గెలుస్తామనే ఇదితోనే ఉంటారు. ఇక ఇందాక నేను చెప్పినట్టు పార్టీని చూసి ఓటేయాలని నేను చెప్పినట్టు, బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలనో ఫస్ట్ వాళ్ళు అది చెప్పుకోవాలి. కనీసం టీఆర్ఎస్ పార్టీ మేము మొన్న ఇది చేసామని చెప్పుకుంటుంది. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది లేదు. పోనీ కేంద్రంలో గత 10 సంవత్సరాల నుంచి ఉంటే ఈ రాష్ట్రానికి కూడా చేసింది లేదు. సరే, ఒక కాన్స్టిట్యున్సీ పరంగా ఏం చేయలేదేమో, ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాలి. రాష్ట్రానికి కూడా అఫీషియల్గా అందాల్సిన నిధులు మనం తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు బిల్లులో పెట్టినటువంటి అంశాలు, ఐటీఐఆర్ ప్రాజెక్టులు పెట్టినాం, ఒక ప్రాజెక్టులకు జాతీయ హోదాలు పెట్టినాం, గిరిజన యూనివర్సిటీ పెట్టినాం. ఇవన్నీ కూడా పెట్టినవి కూడా క్యాన్సిల్ చేసేసారు. గిరిజన యూనివర్సిటీ మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని కోడ్ వచ్చే ఒక 10 రోజుల ముందు మోడీ గారు వచ్చి అనౌన్స్ చేసిపోయినారు. దాన్ని పక్కన పెట్టేయండి. ఐటీఐఆర్ ప్రాజెక్టు పెట్టినాం. హైదరాబాదు గుండెకాయ తెలంగాణకి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అమలు అయ్యి ఉంటే మన పిల్లలకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. ఇక బీజేపీకి దేనికని ఓటేయాలి? ఇక పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఏమన్నా అవసరాలు తీర్చాలన్నా, తూడ్చాలన్నా, సేవ చేసే ఇప్పుడు ఇక నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు పని చేయబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. ఇక బీజేపీకి దేనికి ఓటేయాలి? అది బీజేపీ చెప్పుకోవాలి. ఇంకా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వినండి. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం పోయే ఈ జిల్లాలో 11 కాన్స్టిట్యున్సీలు ఒక్కొక్కరిని 50,000 పైచీలకు మెజార్టీతోని
ఊడగొట్టారు ప్రజలు. ఊడగొట్టిన తర్వాత 100 రోజులైంది. 100 రోజులైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిపోయినటువంటి ఎస్ఎల్బీసీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా బ్రాహ్మణ వెల్లెన్ల ఇవన్నీ కొంచెం కొంచెం ఖర్చు పెడతాయి. అంటే 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు, కరెక్ట్గా పనిచేస్తే 2016లో ఇవన్నీ అయిపోయాయి. ఈ 8 సంవత్సరాలు కూడా ఆ ఫలాలు అందేయి. ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరువు మన ప్రాంతానికి సరే సాగర్లో నీళ్లు తక్కువ ఉన్నా కానీ అప్పుడు ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయి ఉంటే వాటి ద్వారా సొరంగాల ద్వారా అన్ని నీళ్లు తీసుకొని మన చెరువులు మన ట్యాంకులు అన్నీ నింపుకొని ఉంటే ఈ పాటికి ఇప్పుడు ఆ కరువు పరిస్థితి ఉండేది కాదు. పోయిన సంవత్సరం నుంచి మనం చేసుకున్న గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఈ ఇదిలో ఉండేది కాదు. వాళ్ళు కూడా కమిషన్ల కోసం మన నల్గొండ జిల్లా నిర్లక్ష్యమే చేశారు. ఇక వాళ్ళకి ఎందుకు ఓటేయాలి, వీళ్ళకి ఎందుకు ఓటేయాలి? ఇక పైగా మేము ఈ 5 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ప్రజలకు చేయబోయే పార్టీ మాది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఎల్బీసీని పరుగులెత్తిస్తున్నాం. వాళ్ళకి ఆ పెండింగ్ బిల్లులే పెట్టి కనీసం ఏమీ ఇది చేయకపోతే ప్రయారిటీ ప్రాజెక్టులలో పెట్టుకొని దిండిని ఎస్ఎల్బీసీని మనం కంప్లీట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇళ్ల పథకం మేము మంజూరు చేసేసినాం. సరే మళ్ళీ కోడ్ వచ్చింది. మాకు ఇంకోటి 100 రోజుల్లో అయిపోయిందా అని అడుగుతున్నారు. మేము ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక 4 రోజులు కేసీఆర్ గారు ఏం చేశారు, ఈ ముందు పార్టీలు చేసిపోయిన అప్పులు సమీక్షలో 4 రోజులు పట్టింది. తర్వాత 4 రోజులు మిగిలిన ఇంప్లిమెంట్ చేసినాం. మిగిలిన 70-75 రోజులు అయ్యే టైంకి వాళ్ళ కోడ్ రానే వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల కోడ్. కాబట్టి మా నిబద్ధత ప్రజలు చూస్తూనే ఉన్నారు. తప్పకుండా సింపుల్, మేము ముందు చెప్పినాం చేసినాం, ఇప్పుడు చెప్పాం కాబట్టి చేస్తామంటున్నాం. వాళ్ళు మధ్యలో అధికారంలో ఉన్నారు, అప్పుడు చేయలేదు. ఈ 3 బేరీజ్ చేసుకుని ప్రజలు ఓటేస్తారు. రైట్. ఇప్పటికే బీజేపీ నాయకులు అంటున్నారు మాది 400 సీట్లు వచ్చే పార్టీ, కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటావు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తే వాళ్ళు బీజేపీతో ఎలా కొట్లాడి నిధులు తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. దానికి ఈరోజు సౌత్ ఇండియాలో నాకున్న సర్వేల ప్రకారం ఇవన్నీ ఇప్పుడు చెప్పాలంటే ఇంత దూరం ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడి వరకు దాంట్లో నేను చెప్పడానికి, ఈరోజు సౌత్ ఇండియాలో పట్టుమని 30 సీట్లు గెలిచే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. అక్కడ నార్త్లో కూడా డ్రాస్టిక్గా పడిపోతుంది. ఈరోజు ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నారు. ఎప్పుడైనా అంటే మాకున్న క్యాల్కులేషన్లలో చూస్తే అవతల ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లోనవుతున్నారు ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. ఈరోజు జోషన్ చెప్తున్నా, మొన్న కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, నేను కూడా చెప్తున్నా, 220 స్థానాలు బీజేపీకి దాటే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు అవి. కానీ ఎవరైనా పోటీ చేసేవాళ్ళు మాకు 400 వస్తాయంటారు, 543 543 కూడా గెలవాలనే పోటీ చేస్తారు. కాబట్టి మేము అవన్నీ కూడా గెలిచే అవకాశం ఉందనే చెప్తారు. వాళ్ళు ఏం చెప్పింది అనేది అనవసరం. మనం బయట ఉన్న పరిస్థితులన్నీ బేరీ చేసుకొని మనం చివరగా ఇక మనం హైదరాబాద్ కూతవేటు దూరంలో మన ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా నిరుద్యోగ సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ప్రస్తుతం కరువుతో విలవిల్లాడుతున్న పరిస్థితి ఉంది. మీరు యువతకు కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, మీరు ఏ విధంగా కృషి చేస్తారు? మీకు ఈ ప్రాంత ప్రజలంతా ఓటేసి గెలిపిస్తారు. మేము ఉన్నటువంటి ఇక్కడ మాకు ఉన్న 2 మంత్రులు కూడా, ఒకరు ఆర్ఎండ్బి మినిస్టర్, ఒకరు ఇరిగేషన్ మినిస్టర్. మా ఇరిగేషన్ మంత్రి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ, మన జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని. దాంట్లో మీకు మాటిస్తున్న ఎస్ఎల్బీసీ అనేది 19 నెలల కాలంలో పూర్తవుతుంది. దిండి అనేది 2.5 సంవత్సరాల్లో పూర్తవుద్ది. ఇవి ముఖ్యంగా మనకున్న బ్రాహ్మణ వెల్లెల్లో నెక్స్ట్ 6 నెలలనే పూర్తయిపోతుంది. మీకు ఆ ఇబ్బంది కూడా అక్కర్లేదు. సో ఇవి ఇరిగేషన్కి సంబంధించినవి. మిగిలిన ఇళ్ళ మంజూరు అనేది మాకు ఉన్నటువంటి అన్నిటికంటే పెద్ద సమస్య. ఇది ఒకసారి ఎలక్షన్లు అయిన తర్వాత ప్రతి ఊరికి కూడా అర్హులైన అందరికి కూడా ఇల్లు కేటాయిస్తాం. అది కాకుండా నాకుండే ముఖ్యమైన ఇది ఏంటంటే, నేను కూడా ఒక యువకుని కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉండే అవకాశాలని వెరీ చేసుకొని ఎట్లయినా ఇక్కడ మంచి పరిశ్రమలు వచ్చి యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు నేను చూస్తానని హామీ ఇస్తున్నాను. ఫైనల్గా ఎంత మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎంపీ స్థానానికి గెలిపేందుకు అవకాశం ఉంది? నేను మెజార్టీ మీద లెక్కలు వేసుకోదలుచుకోలేదండి. ఇంకా 25 రోజులు ఉంది. మేము ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. అంతా అయిన తర్వాత ప్రజలు ఎంతతో ఆశీర్వదిస్తే దాన్నే మెజార్టీ కింద ఆశీర్వాదం కింద తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది రఘువీర్ గారు స్పందిస్తున్న తీరు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక వైపుకు ఇక ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.